ఇది నాగరిక సమాజం అని భ్రమలలో ఉన్న వారికి ఇంకా అనేక చోట్ల జరిగే ఘాతుకాలు, అకృత్యాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఒళ్ళు గగురు పొడ్చేలా కూడా ఈ దారుణాలు ఉంటున్నాయి. మన కళ్ళ ముందే, మన ఎదురింట్లో, పక్కింట్లో, సమీపంలో జరిగే మారణ హోమాలు బహుశా అడవుల్లో భయంకరమైన జీవుల మధ్య కూడా జరిగి ఉండవేమో అనిపిస్తుంది. ఎంతోమంది చుట్టూ ఉన్న ఒంటరిగా దుర్మార్గులతో పోటీ చేస్తూ అలసి సొలసి జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్న అమాయకులు, బాధితులు ఎందరో ఇంకా ఉన్నారు అంటే నాగరిక సమాజం అవి ఒప్పుకోవడానికి కూడా మనసు పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదనిపిస్తోంది. సభ్య సమాజంలో నిన్నటిదాకా వారు పౌరులుగా బతికారు. తమకు ఇంతటి సమాజం నుంచి రక్షణ లభిస్తుందని భావించి ఉంటారు. తామున్నది జనంలోనే అనుకునుంటారు. జనారణ్యంలో జీవిస్తున్నామని, ఇక తమకెవరూ తమకు సాయం చేయలేరని, తాము పూర్తిగా నిస్సహాయులమని, దుర్మార్గులతో ఒంటరిగా పోరాటం చేసే సత్తువ కూడా తమకు లేదని తెలుసుకున్న నాడు, అన్ని విధాలుగా ఆశలు మూసుకుపోయిన నాడు వారికి చివరికి మిగిలిన ఆశ్రయం ఏకైక స్థావరం మృత్యులోగిలి అని అర్థమవుతుంది. అలా బతుకులను తెల్లార్చి చల్లార్చిన వారు ఇస్తున్న సందేశం ఏంటి అన్నది సమాజం ఆలోచించుకుంటే సిగ్గు, బాధ, భయం కూడా కలుగుతాయేమో. ఎందుకంటే సమాజంలో ఏ రకమైన రక్షణ దొరకదని భావించే కాకినాడ జిల్లాకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మృతి కేసుకు సంబంధించి సాదిక్ ఖాన్పై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రైఫిల్ షూటింగ్ ట్రైనర్ అయిన సాదిక్ ఖాన్ నూకరాజు కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకున్నాడని, తర్వాత వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. జూలై 2న మృతి చెందిన జగదీశ్వరరెడ్డి హత్య వెనుక సాదిక్ ప్రమేయం ఉందని, అతనికి విషమంటే సైనైడ్ ఇచ్చి హత్య చేశాడని జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఆరోపణలతో పాటు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక సౌజన్య కుమారుడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి ఇదే విషయం మీద మీడియాతో తాజాగా మాట్లాడుతూ సంచలన విషయాలే చెప్పాడు. అందుకే ముంబై, కెనడా నుంచి ప్రమాదకర రసాయనాలు తెప్పించి వాటిని ప్రోటీన్ షేక్లలో ఆహారంలో కలిపిచ్చి నెమ్మదిగా తన తండ్రి ఆరోగ్యం పాడు చేశాడని ఆరోపించాడు. అదేవిధంగా తన తల్లి సౌజన్యను కూడా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడని రియాన్ష్ చెప్పాడు. సౌజన్యను రహస్యంగా వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ మొత్తం ఆస్తులను తన పేరు మీద రాయించుకున్నాడని చెప్పాడు. అంతేకాదు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమైన ఫోన్ నెంబర్లను మార్చేసి ఆర్థికంగా వారిని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. తన తల్లి ఈ విషయాలు ఎవరికైనా చెబితే తనను ఉగ్రవాదులకు అమ్మివేస్తాను అని, తనకు అన్ని చోట్ల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బెదిరించాడని చెప్పాడు. వీటన్నింటికీ పరాకాష్ట ఏమిటంటే సౌజన్య కుటుంబం ఫోన్ను ట్రాకింగ్ యాప్లు పెట్టి వారిని ప్రతిరోజు 24 గంటలు నిఘా నీడలో బంధించిన సాదిక్ ఖాన్ హింసించడం, సాదిక్ ఖాన్ నిఘా నీడలో అంతలా ఉంచాడు. అందుకే ఆత్మహత్యకు ముందు నూకరాజు కుటుంబ సభ్యులంతా ఒకే కారులో 4 గంటల పాటు మౌనంగానే ప్రయాణించారు. తాము మాట్లాడుకుంటే సాదిక్ తమను ఎక్కడ ట్రాక్ చేస్తాడేమోనన్న భయం వారిని మౌనంగానే రోధించేలా చేసింది. బాలుడు రియాన్స్ చెబుతుంటే విన్నవారికి, మీడియాలో చూసిన వారికి గుండె తరుక్కుపోయేలా ఉందంటే ఎంతటి విషాదం అది. ఇదిలా ఉంటే కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ బాలుడు రియాన్స్ కార్తికేయరెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పిల్లల ద్వారా తల్లులను లోబరుచుకునే కొత్త రకం జిహాద్ ఇది అని ఎంపీ విమర్శించారు. ప్రస్తుతం నిందితుడు సాదిక్పై సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. జగదీశ్వరరెడ్డి మృతి, నూకరాజు కుటుంబం మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్న ప్రయత్నాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో ఒక కుటుంబం మొత్తాన్ని పొట్టనబెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష పడాలని కూడా రాష్ట్ర ప్రజానీకమంతా కోరుకుంటున్నారు.